విజయసాయిరెడ్డికి ఏమైంది? జగన్ను క్రాస్ చేసే ప్లానా? బురద రాజకీయం చేయడంలో జగన్ను మించిపోవాలనుకుంటున్నారా? తన ప్రవర్తనతో వైసీపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనుకుంటున్నారా? తగ్గించాలనుకుంటున్నారా? లేదా పార్టీకి తానే కీలకంగా మారాలనుకుంటున్నారా? ఈ మధ్య విజయసాయిరెడ్డి ప్రవర్తన చూసి వెల్లువెత్తుతోన్న ప్రశ్నలివి. ఇంతకీ విజయసాయిరెడ్డికి ఏమైంది? సీఎం తల్లిదండ్రుల మీద వ్యక్తిగత విమర్శలు చేసి ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయేలా చేసిన విజయసాయిరెడ్డి అంతటితో ఆగడం లేదు. చంద్రబాబు మీద కథలు పుట్టిస్తున్నారు. బ్యాంకులకు డబ్బులు కట్టలేక పారిపోయిన విజయ్ మాల్యా దగ్గర నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ తెచ్చుకున్నట్లు ఊహించుకున్నారు. యూటర్న్లు కనిపిస్తే చంద్రబాబే గుర్తొస్తున్నారని కామెడీ చేస్తున్నారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వస్తే విజయసాయికి తాను చిన్నప్పుడు సినిమా హాళ్ల దగ్గర చూసిన బ్లాక్ టికెట్లు అమ్ముకునేవారు గుర్తొచ్చారట. ఇంతకీ విజయసాయి ఈ విన్యాసాలకు కారణమేంటి? జగన్ పాదయాత్రలో రోజు చెప్పిందే చెప్తున్నారు. దాంతో జగన్ ఎవరూ పట్టించుకోవటం లేదు. విజయసాయిరెడ్డి పక్కాగా దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేస్తే జగన్ కు రావాల్సిన ప్రాధాన్యం తనకొస్తుందని భావిస్తున్నట్టు లోటస్ పాండ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే వెలుగులోకి వస్తారని కన్సల్టెంట్లు సలహాలిచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కన్సల్టెంట్ల సలహాల మేరకే మీడియా అటెన్షన్ వచ్చేలా వ్యక్తిగత ఆరోపణలు, అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకునే ప్రయత్నంలో ఉన్న విజయసాయిరెడ్డి అవసరమైతే జగన్ను దాటి ఓ అడుగు ముందుకేసే అవకాశం కూడా ఉందంటున్నారు. సాధారణంగా జగన్ ఎవరి మాట వినరు. పార్టీలో తన తర్వాతే ఎవరైనా అనుకుంటారు. అలాంటిది విజయసాయి ఇలా దూసుకుపోతుంటే జగన్ కు తెలిసే ఊరుకుంటున్నారా? లేదా దారులు మారతాయని ఫిక్స్ అయ్యారా? లేదా పార్టీని నడిపించే బాధ్యత విజయసాయి భుజాల మీద పెట్టాలని ఫిక్స్ అయ్యారా? వైసీపీలో విజయసాయి ప్రాభవం పెరగడం వెనక్కున్నదెవరు? అసలు కారణాలేంటి? అయితే ఇప్పుడు వెళ్తోన్న దారిలోనే విజయసాయిరెడ్డి వెళ్తే ఆయనకు పోయేదేముంటుంది? సామాన్యుల్లో పార్టీ ఇమేజ్కే కదా నష్టం అని కార్యకర్తలు మథనపడుతున్నారు. కాసేపు కామెడీ చేసుకోవడానికి తప్ప ఈసారి నిజం చెప్పినా ఆయనెవరూ సీరియస్ గా తీసుకొని ఇమేజ్ వస్తుందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.